ఎలా అండి? కొంతమంది పేషెంట్స్ వాళ్ళకి గొంతులో ఉండలాగా ఏదో అడ్డంగా ఉంది అని, గొంతులో మంటగా ఉందని కంప్లెయింట్‌తో వస్తుంటారండి. అట్లా అని వాళ్ళకి మింగడానికి, తినడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ లక్షణాలతో పాటు ఇంకొంతమందిలో ఛాతీలో మంటగా, నొప్పిగా అనిపించడం గానీ, గొంతు బొంగురు పోవటం గానీ, ఎక్కువ దగ్గు రావటము, అలాగే ఎక్కువ పైకి తేన్పులు రావటము, ఇలాంటి లక్షణాలు కూడా చూస్తుంటామండి. ఇవి ఎక్కువగా ఫుడ్ తీసుకున్న తర్వాత ఎక్కువగా ఈ కంప్లెయింట్స్ వస్తుంటాయి. ఈ కండిషన్‌ని జీఈఆర్‌డీ అంటారండి. గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటాము. సింపుల్‌గా చెప్పాలంటే మన స్టమక్ కంటెంట్స్ లైక్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్, యాసిడ్స్ ఇవి స్టమక్‌లో నుంచి మళ్ళీ పైకి యూసోఫాగస్‌లోకి ఎగతన్నడం అంటామండి. ముఖ్యంగా ఇది ఈ మన స్టమక్, యూసోఫాగస్ కలిసే దగ్గర లోయర్ యూసోఫేజియల్ స్ఫింక్టర్ అనే ఒక స్ఫింక్టర్ ఉంటదండి. ఒక వాల్వ్ లైక్ స్ట్రక్చర్ ఉంటది. ఇది జనరల్‌గా వీక్‌గా ఉండడం గానీ, రిలాక్సింగ్ అనేది సరిగా లేనప్పుడు, మనం తిన్న తర్వాత మన స్టమక్ జ్యూసెస్, యాసిడ్స్ అనేవి పైకి మళ్ళా రిఫ్లక్స్ అవుతాయండి. ఈ కండిషన్స్‌లో ఇలాంటి లక్షణాలనేది వస్తుంటాయి. ఈ జనరల్‌గా చాలా మందిలో అకేషనల్‌గా చూస్తుంటాము. ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంటాయి. కొంతమందిలో మటుకు ఈ లక్షణాలు సివియర్‌గా, క్రానిక్‌గా ఉన్నప్పుడు మీరు కంపల్సరీగా దగ్గరలో ఉన్న డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. వాళ్ళు ఇచ్చే గైడెన్స్, ట్రీట్మెంట్‌తో ప్లస్ మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది మంచిగా మార్చుకొని, మంచి డైట్ తీసుకోవటము, స్పైసీ ఫుడ్, సిగరెట్స్ ఇలా ఔట్ సైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయడము, టీ, కాఫీలు ఎక్కువ తాగకుండా చూసుకోవడము, ఇలాంటి ఫుడ్ హ్యాబిట్స్ మంచిగా అలవాటు చేసుకొని ఇలా ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడొచ్చు. థాంక్ యూ.